హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేయాలి, అలాగే ఓటర్ ఐడి ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఎన్విఎస్పి అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ votersportal.eci.gov.in ఉంది కదా, ఈ లింక్ని మీరు ఓపెన్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఫస్ట్ లింక్ మీరు ఓపెన్ చేసినా కూడా మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది అది ఈ వెబ్సైట్కి. సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. నేను ముందుగా వచ్చేసి ఒక ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుందో లేదో అనేది మీకు చూపిస్తాను. చూపించగానే మనం లింకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే లాగిన్ చేయమని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు అకౌంట్ ఉంటే కనుక మీరు లాగిన్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదంటే ఎపిక్ నెంబర్ మరి పాస్వర్డ్ ఎంటర్ చేసి, ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్అప్ చేయాల్సి వస్తుంది. సైన్అప్ ఎలా చేయాలో తెలియకపోతే మీరు నా ప్రీవియస్ వీడియోస్ కావాల్సింది చూడొచ్చు. ఎన్విఎస్పిలో ఒక అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. రిజిస్టర్ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఏదైతే చూపిస్తుందో అదే క్యాప్చాని మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ లోయర్ కేస్లో ఉంటే లోయర్ కేస్, అప్పర్ కేస్లో ఉంటే అప్పర్ కేస్. రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీ రాగానే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అవుతారు. ఓటీపీ నాకు వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ నేను ఎంటర్ చేయబోతున్నాను. 024753. ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ అకౌంట్లోకి మీరు లాగిన్ అయిపోతారు. ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ కదా, దీన్ని మీరు ఇక్కడ ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ ఎపిక్ నెంబర్ మీకు కనుక తెలియకపోతే మీ అకౌంట్ డీటెయిల్స్లో వెళ్ళి మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎపిక్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎపిక్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఎపిక్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఎపిక్ మీద నేను క్లిక్ చేసి ఎపిక్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్. సెర్చ్ మీద క్లిక్ చేశాను. సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది. యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఈరోల్. ద ఫెసిలిటీ టు అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫామ్ 8. అంటే మనకు ఫామ్ 8లో ఈ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసే ఫెసిలిటీ ఉందంట. సో మనం ఫామ్ 8ని ఫిల్ చేద్దాం. ఫామ్ 8 ఫిల్అప్ చేయగానే మనం కావాల్సింటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు పోస్టర్లో కూడా ఓటర్ ఐడి రావడం జరుగుతుంది. ఒకసారి ఫామ్ 8 ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు టాప్ కార్నర్లో చూసినట్టయితే ఇక్కడ ఫామ్స్ ఉన్నాయి. ఫామ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫామ్ 8 ఉంది. ఇక్కడ ఫామ్ 8 మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫర్ సెల్ఫా లేదంటే అదర్ ఎలక్టోరా. అదర్ ఎలక్టోర్ అంటే ఎవరు? మీ ఫ్యామిలీ మెంబర్స్ని కనుక మీరు మీ అకౌంట్లో యాడ్ చేసుకుంటే వాళ్ళు వస్తారు. ఇక్కడ సెల్ఫ్ కాబట్టి నేను సెల్ఫ్ సెలెక్షన్ చేస్తున్నాను. సెల్ఫ్ సెలెక్షన్ చేయగానే ఎపిక్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు 4 ఆప్షన్లు వస్తున్నాయి. ఈ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఒకవేళ మీరు అడ్రస్ మార్చాలనుకుంటే ఈ ఆప్షన్, ఒకవేళ కరెక్షన్స్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్స్ని, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అనేది ఈ ఆప్షన్, రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ పర్సన్ విత్ డిజేబిలిటీ. సో ఇక్కడ నేను థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్ చేసుకుని ఓకే చేయగానే మనకి ఏమవుతుందంటే మనం ఎపిక్ కార్డ్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి ఫామ్ పర్టికులర్స్ ఇచ్చాడు. మొత్తం 5 ఉన్నాయి. ఇక్కడ వీటి ఎదురుగా వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తూ వెళ్తే మీకు ఇక్కడ ప్రతి ఒక్క దాని కూడా ఒక టిక్ మార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. కరెక్ట్ ఉంది అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు ఒక టిక్ మార్క్ వచ్చింది. ఒకవేళ ఈ టిక్ మార్క్స్ లేకుండా మీరు సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ చేయడానికి కుదరదు అనమాట. ఇక్కడ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను అనమాట. సెలెక్షన్ చేసుకుని ఇక్కడ నా మొబైల్ని ఎంటర్ చేయబోతున్నాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ కార్డ్లో వితౌట్ కరెక్షన్ అది కూడా
ఇక్కడ రీజన్స్ ఇచ్చాడు, 3 రీజన్స్ ఇచ్చాడు. మీరు కావాల్సింటే పోగొట్టుపోయిందనో ఏదైనా డిస్ట్రాయ్ అయిందనో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డెస్ట్రాయ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకున్నాను. నేను సెలెక్షన్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీ డిక్లరేషన్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారంటే మీ ఊరి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్యాప్చా కూడా మనకు హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే చూసారా ఫామ్ అనేది యాక్సెప్ట్ అయింది. లాస్ట్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ని, దీని మీద క్లిక్ చేయగానే ఈ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్? ఎస్. ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటి అంటే అనదర్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇన్ కరెంట్ రివిజన్ విత్ సేమ్ ఎపిక్ నెంబర్. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కరెక్షన్ పెట్టాను. ఇది నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరిగిందనమాట. సో ఎపిక్ కార్డ్ రీప్లేస్మెంట్ కొరకు మీరు ఫాలో కావాల్సినటువంటి స్టెప్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మీరు కావాల్సింటే ఒకవేళ కొత్త కార్డు కావాలనుకుంటే ఈ పద్ధతిలో మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి. మీకు మీ అడ్రస్కి అది పోస్టర్లో రావడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.